రేవంత్ హయాంలో నేతన్నల పరిస్థితి దయనీయంగా మారింది. చేనేత కార్మికుల గోడును కాంగ్రెస్ సర్కార్ ఆలకించడం లేదు. యజమానులకు ఇచ్చే ధరను మాత్రమే నిర్ణయించి చేతులు దులుపుకుంది. కార్మికుల పట్ల ఎప్పటిలాగానే పక్షపాత ధోరణి అవలంబిస్తుందని రేవంత్ సర్కార్ తీరును నిరసిస్తూ సిరిసిల్లలో చేనేత కార్మికులు కదం తొక్కారు. తమ డిమాండ్లను వెంటనే తీర్చాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు. ఏ రంగం పురోగమన దిశలో లేదు. బడుగుల బతుకు దయనీయంగా మారింది. గత 10 ఏళ్ల వైభవం క్రమక్రమంగా మసకబారిపోతుంది. ఇక నేత కార్మికుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చేనేత కార్మికుల బతుకు ఛిద్రమైపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచిన రేట్లను తగ్గించి బడుగుల పొట్టపై రేవంత్ సర్కార్ కొట్టింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో కుదేలైంది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లను నిలిపివేసింది. దీంతో నేతన్నలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే విషయాన్ని కార్మికులు ప్రస్తావించారు. దాంతో స్వయం సహాయక సంఘాల మహిళలకు 2 జతల చీరల చొప్పున ఇస్తామని రేవంత్ సర్కార్ ప్రకటించింది. సిరిసిల్ల నేతన్నలకు 8 కోట్ల విలువైన 1.30 కోట్ల చీరల తయారీ ఆర్డర్లు ఇచ్చింది. ఉత్పత్తి ప్రారంభమైంది. మీటర్ తయారీకి 32.50 రూపాయల చొప్పున యజమానికి చెల్లించేందుకు అంగీకరించింది. కార్మికుల కూలీ రేట్లు మాత్రం నిర్ణయించలేదు. 15 రోజులుగా కార్మికులకు యజమానులు అనామతుగా నగదిస్తున్నారు. పనికి తగ్గ కూలీ మాత్రం ఇవ్వడం లేదు. దీనిపై టెస్కో అధికారులకు పలుసార్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ స్పందించలేదు. దాంతో కార్మికులు పోరుబాట పట్టారు. బతుకమ్మ చీరల తయారీకి కేసీఆర్ ప్రభుత్వం మీటరుకు 34.50 చొప్పున యజమానులకు చెల్లించింది. కార్మికుడికి 5.25 యారన్ సబ్సిడీతో పాటు 1.42 అదనంగా చెల్లించింది. మీటరుకు అన్నీ కలిపి 6.67 చెల్లించేలా చర్యలు తీసుకుంది. దాంతో ఒక్కో కార్మికుడికి కనీసం నెలకు 20,000 రూపాయల జీతం వచ్చేది. ఇప్పుడు పరిస్థితి మారింది. రేవంత్ ప్రభుత్వం యజమానులకు 2 రూపాయలు తగ్గించి 32.50 చెల్లిస్తున్నది. యజమానులకు ఇచ్చే నగదు నిర్ణయించింది. ఇచ్చిన చీరల ఆర్డర్లకు కూలీ నిర్ణయించకపోగా యారన్ సబ్సిడీ ప్రకటించలేదు. చీరల తయారీకి కూలీ రేట్లు నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ నేతన్నలు ఉద్యమిస్తున్నారు. అరెస్టులతో భయపెట్టినా, సమ్మెకు విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గకుండా పోరు మరింత ఉధృతం చేస్తున్నారు. వారం రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. దీంతో వందలాది మరమగ్గాల్లో పని ఆపేశారు. దాంతో చీరల తయారీ నిలిచిపోయింది. అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు. సోమవారం నుంచి సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. నేత కార్మికుల ఆందోళనకు బీఆర్ఎస్ కార్మిక అనుబంధ సంఘాలు మద్దతు తెలిపాయి. ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన ఇందిరా క్రాంతి చీరలు, పవర్ లూంపై నేసిన నేత కార్మికులకు ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఆకలి చావు ఉండద్దని ఒక ఆలోచన కొరకు ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు స్వయంగా నాకే ఫోన్ చేసి, చక్రపాణి గారు, మనం సిరిసిల్లాల ఆకలి చావులు కావద్దంటే మనం ఏ మాదిరిగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు ప్రకటిస్తే, సార్ వాళ్ళకు ఉపాధి కావాలి, కూలీ రేట్లు తక్కువ ఉంటాయి, అది గవర్నమెంట్ ఆర్డర్లు ఇచ్చి ఖచ్చితంగా 2 రూపాయల కూలీ మనం 5 రూపాయలు చెల్లిస్తే కార్మికులు బాగుపడతారు. కాబట్టి దానికి పెట్టుబడిదారుల వాళ్ళకు మనం భరోసా ఇస్తే ఖచ్చితంగా సిరిసిల్ల కార్మికులకు ఆకలి చావులు అనేది ఉండదని చెప్పి అని మాట్లాడిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. అప్పుడు ఆ పెట్టుబడిదారులకు నీకు రూపాయి లేకుండా మేము ఇస్తామని చెప్పి అప్పుడు కార్మికులకు దాదాపు 7-8 వేలు నెలకు వచ్చేటి, ఖచ్చితంగా నెలకు 15 నుంచి 20 వేలకు తక్కువ రావద్దని చెప్పి పెద్దలు కేసీఆర్ గారు మన కార్మికుల పక్షాన ఖచ్చితంగా ఉండి ఆ కూలీ రేట్లు నిర్ణయం చేయాలి. ఎంత అంటే 2 రూపాయలు కాదు, 5 రూపాయలు ఇది, 6 రూపాయలు ఇది, అది ప్రభుత్వమే భరిస్తుంది. కానీ కార్మికులను ఆదుకోవాలని చెప్పి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ ప్రభుత్వం కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది.
సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం, కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలను నివారించేందుకు చర్యలు తీసుకున్నారు. బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లు ఇచ్చి కార్మికులకు మెరుగైన కూలీ చెల్లించింది. అదనపు కూలీ ఇచ్చేలా యారన్ సబ్సిడీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నది. చీరల తయారీ ఆర్డర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నది. కూలీ రేట్లను నిర్ణయించలేదు. నేతన్నల సంక్షేమం కోసం కేసీఆర్ తెచ్చిన పథకాలను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కూలీ రేట్లు బతుకమ్మ చీరలకు ఇచ్చిన మాదిరిగానే స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇచ్చే చీరలకు ఇవ్వాలని కోరారు. లేకుంటే సిరిసిల్లను దిగ్బంధించి మా హక్కులను సాధించుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పవర్లూమ్ కార్మికులు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర 24 గంటల రిలే నిరాహార దీక్ష కూర్చోవడం అనేటువంటి జరిగింది. దీంట్లో కొంత కోరికలు లేవు. కార్మికులకి ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి ఒప్పందాన్ని అమలు చేయాలనేటువంటి పద్ధతులలో ఉన్నారు. కానీ ఒప్పందాన్ని అమలు చేయకపోగా ఈరోజు 23 ఏళ్ల తర్వాత పాలిస్టర్ చీరల విషయంలో జరిగినటువంటి ఒప్పందాన్ని యథావిధిగా అమలు చేయకపోగా 5 రూపాయల్ని 25 పైసల్ని 22 పైసలకు తగ్గిస్తూ ఒప్పందాన్ని ఉల్లంఘించింది ప్రభుత్వం. ఈరోజు మేము కోరుతున్నది కొత్తగా ఒప్పందం చేయాల్సిన టైంలో ఉన్న ఒప్పందాన్ని ఉల్లంఘించేటువంటి పని చేసింది ప్రభుత్వం. దీనివల్ల కార్మికుల యొక్క పొట్టలు కొట్టేటువంటి ప్రయత్నం చేసింది ప్రభుత్వం. తక్షణమే పాత యథావిధిగా అమలు చేస్తుండే కొత్త అగ్రిమెంట్కు దిగి రావాలి ప్రభుత్వం అని చెప్పి జౌళి శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్చలు జరిపి ఈరోజు కార్మిక వర్గాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్లు పరిష్కరించాలని గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్న కార్మిక నాయకులను, నేత కార్మికుల్ని అరెస్ట్ చేశారు. గత ఒప్పందం ప్రకారం కూలీ చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. యారన్ సబ్సిడీతో పాటు పెరిగిన నిత్యావసరాలు తగ్గట్టుగా కూలీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వారం రోజులుగా నేతన్నలు ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. అయినప్పటికీ జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు నోరు మెదపడం లేదు. మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కార్మికుల సమస్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించాలని పేర్కొన్నారు. పవర్లూమ్ వస్త్ర పరిశ్రమకు అనుబంధంగా పనిచేస్తున్నటువంటి వైపని కార్మికులు, వార్పిడి కార్మికులు, పవర్లూమ్ కార్మికులు ఈరోజు మనం చూస్తుంటే నిత్యావసర ధరలు అనుగుణంగా విపరీతంగా పెరిగినాయి. కాబట్టి ఆ ధరలకు అనుగుణంగా కూలి పెంచాలని చెప్పి పలు దఫాలుగా యజమానులకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ డిమాండ్ నోటీసు ఇచ్చినా కానీ ఇప్పటి వరకు కార్మికుల పట్ల స్పందించడం లేదు. దయచేసి మేము యజమానులను కోరేది ఒకటే, ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, అయ్యా మా కూలిని నిర్ణయించాలని చెప్పి ఎప్పుడైనా ప్రభుత్వ భీములు కానీ వస్త్రాలు కానీ ఇచ్చినప్పుడు కార్మిక నాయకులను ఏ ఒక్క నాయకుడు కూడా పిలిచి కూలీ రేట్లు నిర్ణయిస్తారని చెప్పి అడగడం జరుగుతుంది. అట్లాగే రేపటి నుంచి కూడా ఈ సమస్య పరిష్కారం కాకపోతే సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని కూడా హెచ్చరించడం జరుగుతుంది. తమ న్యాయమైన డిమాండ్ల కోసం నేత కార్మికులు కదం తొక్కారు. కూలీ ధర నిర్ణయించాలని రేవంత్ సర్కార్ను డిమాండ్ చేస్తున్నారు. కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ, సిఐటియు మద్దతు తెలిపాయి. కార్మికులకు కనీస వేతనమివ్వాలని స్పష్టం చేశాయి.